ఇందిరా క్రాంతి పథం ప్రతి పల్లెలో ఈ పేరు తెలియని మహిళలు ఉండరు. డ్వాక్రా గ్రూపులలో చేర్పించి మహిళల ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది మాత్రం ఐకేపీ ఉద్యోగులే. అయినా అగిమ్య గోచరంగా మారిన ఈ ఐకేపీ ఉద్యోగులపై V6 స్పెషల్ స్టోరీ. ఐకేపీ ఉద్యోగులు వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. తెలంగాణ స్టేట్లో 52 లక్షల మంది లేడీస్తో డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేశారు. అయితే గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు న్యాయం చేస్తామని నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ నుంచి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు హామీలు ఇచ్చి మర్చిపోయారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ పేరిట మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం భావించింది. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యింది. 2 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టును 22 జిల్లాలకు విస్తరించింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,14,406 డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసింది. వీరికి 22,715 కోట్ల రుణాలను ఇప్పించిన ఐకేపీ ఉద్యోగులు మహిళల ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు ప్రభుత్వ శాఖల పథకాలను సక్సెస్ చేసే బాధ్యతను ఐకేపీ ఉద్యోగులపై పెట్టారు పాలకులు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఎట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం తమను 15 ఏళ్లుగా రెగ్యులరైజ్ చేయడం లేదంటున్నారు తెలంగాణ సెర్ఫ్ ఉద్యోగులు. కలెక్టర్ల ఆధ్వర్యంలో రిటర్న్, ఓరల్ టెస్టులు పెట్టి ప్రతిభ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసిన ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ అమలు చేయాలని కోరుతున్నారు వారు. ఎన్నో రకాల సేవలు చేస్తున్నప్పటికీ మాకు మాత్రం మా పిల్లలకి కనీసం బతుకుదెరువు ఒక విలువ మీద బతుకుదామన్న జీతాలు కూడా లేవు, అటెండర్ స్థాయి ఉద్యోగాలు కూడా లేవు అనేది వాపోతున్నారు. చాలామంది కూడా ఇటీవలే ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది పడి మరణాలు కూడా సంభవించున్నాయి. ఎట్లాంటి జాబ్ సెక్యూరిటీ లేకుండా ఇక ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరుగుతున్నది అనుకున్నది ఏమాత్రం జరగట్లేదు. కాబట్టి ఉద్యమాలు ఏదైతే నేర్పిన పార్టీ ఉన్నదో మళ్ళీ ఈ నిరీక్షణ అనేది ఉద్యమం చేసేదానికి పురికొల్పే దిశగా ఉన్నది. దయచేసి ప్రభుత్వానికి చేతులొచ్చి జోడించి విన్నవించుకుంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ సెర్ఫ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగారెడ్డి. ఒక కుటుంబంలో వాళ్ళకు మేము అందించే సేవలో వాళ్ళ సంతోషాన్ని చూస్తున్నాం, కానీ మమ్మల్ని మాత్రం ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆ సంతోషమే మాకు మిగులుతుంది తప్ప మాతోని వెట్టి చాకిరి చేయించుకొని మా పనిలో టైం అంటూ లేదు, మాకు ఒక పని లిమిట్ అనేది లేదు. ఎన్నో రకాల పనులు చేస్తున్నాము, కానీ మాకు జీతాలలో కానీ ఎవరితో పోల్చినా కూడా కనీసం ఇప్పుడు జిల్లా స్థాయిలో చేసే వాళ్ళకు ఒక అటెండర్ స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పోలిస్తే ఒక అటెండర్ స్థాయి జీతం కూడా తీసుకునే పరిస్థితుల్లో లేము. గత ప్రభుత్వాల మీద మేము ఉద్యమం చేసినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడున్న TNGO నాయకులే మాకు మద్దతుగా నిలిచి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళ మద్దతే మాకు కారణం. ఆ క్రమంలో ప్రభుత్వం కనుక నిర్లక్ష్యం వహిస్తే సిబ్బంది అంతా కూడా తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని మరో ఉద్యమ బాట పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పిన సీఎం సెర్ఫ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి నారాయణ. రెగ్యులర్ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. వీళ్ళు గత 15 సంవత్సరాలుగా ఈ సెర్ఫ్ ఉద్యోగాలు చేస్తూ డ్వాక్రా సంఘాలన్నిటికీ కూడా కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తూ ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి, ప్రజలకు నిజమైనటువంటి వారధులుగా ఉన్నటువంటి సెర్ఫ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. 51 లక్షల మంది మహిళల కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు తెలంగాణ సెర్ఫ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమకు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు వారు.